జానో జాగో టీవీకి స్వాగతం. నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్. తెలంగాణ రాష్ట్రంలో మరోసారి తన పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని గులాబీ బాస్ కేసీఆర్ బిగ్ స్కెచ్ రూపొందించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీల అమలులో తడబాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇదే తనకు మంచి అవకాశమని భావిస్తున్న కేసీఆర్ ఇప్పుడిప్పుడే నాయకులతో సంప్రదింపులు, సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే తన యొక్క ఆరోగ్యరీత్యా పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్ళలేని నేపథ్యంలో కథన రంగంలోకి కేటీఆర్ను, హరీష్ రావును దించుతున్నారు. ఇప్పటికే కథన రంగంలో కేటీఆర్, హరీష్ రావు ఉన్నారు కదా అంటే, కాకపోతే ఈసారి ఆయన కేసీఆర్ వేసిన బిగ్ ప్లాన్ మరోలా ఉంది. ఏమిటి ఆ బిగ్ ప్లాన్? హరీష్ రావు కేటీఆర్తో ఏ ఫార్ములాను ఆయన అమలు చేయబోతున్నారు, ఎలాంటి అడుగులు ఆయన వేయబోతున్నారు అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి, పూర్తిగా చూడండి. చూసే ముందు మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియోకు లైక్ ఇవ్వండి, మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి. మిత్రులారా, గత కొంతకాలంగా చూసుకుంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఇంకా బీఆర్ఎస్ పని అయిపోయిందని ప్రచారం సాగింది. అదే సందర్భంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది కాంగ్రెస్కి జంపు అవ్వడం, మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారము, లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోకపోవడంతో ఇంకా బీఆర్ఎస్ పని క్లోజ్ అన్నట్టుగా ప్రచారం సాగింది. బీజేపీయే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ ప్రచారం సాగింది. బీజేపీ కూడా అదే తరహా ప్రచారానికి దిగింది. అయితే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 8 ఎంపీ సీట్లు వచ్చినప్పటికీ ఆ పార్టీలో నెలకొన్న సమన్వయ లోపము, ఎవరికి వారి తానే గ్రేట్ లీడర్ అన్న భావనకు పోవడంతో బీజేపీ అడుగులు ముందుకు పడట్లేదు, క్షేత్రంలోకి దూసుకుపోవట్లేదు. ప్రజా సమస్యల విషయంలో జనక్షేత్రంలోకి దూసుకుపోవట్లేదు. ఇదే పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న, రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న హైడ్రా కూల్చివేతలు, అంటే చెరువులను చెరబట్టి అక్రమంగా నిర్మాణం చేసుకున్న వాటిని హైడ్రా ద్వారా తొలగిస్తున్నారు. ఇటీవల మూసీని ప్రక్షాళన చేసి ఆధునీకరణ చేయడం కోసము మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారిని ఇళ్లను తొలగించి వారికి పక్కన నెడుతున్న సందర్భంలో ప్రజాగ్రహం కూడా మొదలైంది. ఈ అంశాలను వెంటనే క్యాచ్ చేసిన బీఆర్ఎస్ నాయకత్వము, కేటీఆర్ ఇప్పటికే రంగంలో దిగి ఈ బాధితుల పక్షాన పోరాడుతున్నారు. హరీష్ రావు, కేటీఆర్, మరి ముఖ్యంగా కేటీఆర్. ఇది బీఆర్ఎస్కు కొంత కలిసి వచ్చిన పరిణామం. అయితే బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తేనే తాము ఎదుగుతామని ఇటు బీజేపీ అనుకుంటే, బీఆర్ఎస్ను పూర్తి స్థాయిని అణిచేస్తేనే తాను బలపడతానని కాంగ్రెస్ కూడా ఇటు బీఆర్ఎస్ను అణిచేసే ప్రయత్నాలు చేస్తోంది, ఆ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని బతికించుకునేందుకు కేటీఆర్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం మొదలైంది. ఇది కూడా బీఆర్ఎస్లో ఒక రకమైన అలజడి నేర్పింది. అంటే కేటీఆర్ పాదయాత్ర సహజంగా అధికార పక్షానికి అలజడి లేపారే కానీ బీఆర్ఎస్లో అలజడి రేపడం ఏంటన్న చర్చ మీకు సహజంగా అనుమానం రావచ్చు. కేటీఆర్ మన బీఆర్ఎస్లో అవునన్నా కాదన్నా కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అన్న పోరు సాగుతోంది. అది బయటికి కనిపించకపోయినప్పటికీ అంతర్గతంగా ఆ పోరు కొనసాగుతోంది. కేటీఆర్ స్వయంగా పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే ఆయనే నెక్స్ట్ సీఎం అన్న ప్రొజెక్షన్ వచ్చేస్తుంది సహజంగా. దీనిని హరీష్ రావు వర్గం జీర్ణించుకోలేకపోతుందన్న ప్రచారం మొదలైంది. లుకలుకలు కూడా మొదలయ్యానని సమాచారం. అయితే ప్రత్యర్థులను అంచనా వేయడమే కాదు, పార్టీలో పరిణామాలను కూడా అంచనా వేయడంలో కేసీఆర్ దిట్ట అన్న ఒక భావన. ఇలాంటి పరిణామాలను అంచనా వేసిన కేటీఆర్కు పూర్తి స్థాయిలో హ్యాండ్ ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయమని ఆదేశిస్తే, అంటే సంక్షోభం నుంచి ఇప్పటికే ఏదో కోలుకుంటున్న బీఆర్ఎస్లో మళ్ళీ హరీష్ రావు యొక్క వర్గం నుంచి తిరుగుబాటు మొదలైతే అది అసలుకి ఎసురు తెస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మధ్య మార్గంగా కొత్త ఫార్ములను కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో రెండు ప్రాంతాలు ఉన్నాయి, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ. మొన్నటి ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో పూర్తిగా నష్టపోతే ఉత్తర తెలంగాణలో ఒక హైదరాబాద్ పరిసర నియోజకవర్గాలు తప్ప జిల్లాలో కూడా బీఆర్ఎస్ గట్టి దెబ్బతింది. ఆ ఫలితమే బీఆర్ఎస్ యొక్క ఓటమి. ఈ క్రమంలో ఏం చేయాలనుకుంటున్నా అంటే కేసీఆర్ ఉత్తర తెలంగాణ ప్రాంతాన్ని కేటీఆర్కు అప్పగించి ఆ ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజలతో మమేకం అవ్వాలని సూచించినట్టు సమాచారం. దక్షిణ తెలంగాణ ప్రాంతాన్ని హరీష్ రావుకి అప్పగించి ఈ ప్రాంతంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని హరీష్ రావుకు సూచించినట్టు సమాచారం. ఎందుకంటే దక్షిణ తెలంగాణ తొలి నుంచి కాస్త బీఆర్ఎస్కు టఫ్గా అంటే టీఆర్ఎస్గా ఉన్న నాటి నుంచి కూడా దక్షిణ తెలంగాణ కాస్త టఫ్గా ఉండేది. ఈ ప్రాంతం ఇప్పుడు కోలుకోని దెబ్బ తగలడంతో దక్షిణ తెలంగాణ నుంచే ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఉండటంతో ఇక్కడ బీఆర్ఎస్లో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావుకి ఇక్కడ బాధ్యతలు అప్పగిస్తేనే మేలన్న భావనకు కేసీఆర్ వచ్చినట్టు సమాచారం. ఇక ఉత్తర తెలంగాణ విషయానికి వస్తే జిల్లాలు ఉన్నప్పటికీ మెజారిటీగా పట్టణ ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఐటీ తదితర విషయాలలో మంచి అవగాహన ఉంటూ చదువుకున్న యువతకు ఐకాన్గా ఉన్న కేటీఆర్ను ఈ ప్రాంతంలో పర్యటింపజేస్తే సహజంగా బీఆర్ఎస్ కాస్త మెరుగుపడుతుందని, అదే సందర్భంలో కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు వర్గం యొక్క పోరు ఉండదని మధ్య మార్గంగా కేసీఆర్ ఈ రకమైన ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చినట్టు సమాచారం. ఇలా ఉత్తర తెలంగాణలో కేటీఆర్ను, దక్షిణ తెలంగాణలో హరీష్ రావును జనంలోకి పాదయాత్ర పంపడంతో పాటు తాను వీలైనంత వరకు సభలకు ఇటు ఉత్తర తెలంగాణ ఇటు దక్షిణ తెలంగాణ అంటే పాదయాత్ర వంటి అంశాలు కాకుండా నేరుగా బహిరంగ సభలకు హాజరయ్యి కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోతున్న 6 గ్యారంటీ అంశాలను ప్రస్తావిస్తూ, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ఎక్కడికక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని వ్యూహరచన చేసినట్టు సమాచారం. అదే సందర్భంలో పార్టీ నేతలను నేరుగా ముఖాముఖి అయ్యి వారితో తన యొక్క సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ క్షేత్రస్థాయి క్యాడర్ను కేసీఆర్ విస్మరించారన్న ఒక విమర్శ ఉంది. ఆ కారణం చేతనే ఓడిపోయారన్న కూడా ఒక భావన ఉంది. అయితే ఉద్యమ కాలంలో కేసీఆర్ నేరుగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, వార్డు స్థాయి కార్యకర్తను కూడా పేరు పెట్టి పిలిచేంత స్వభావం ఉండేది. ఆ రకమైన తీరే ఆయన వ్యవహార తీరే ఆయన్ను ప్రజానాయకుడుగా, ఒక ఉద్యమ నాయకుడుగా నిలబెట్టడంలో ఉపయోగపడింది. అయితే అధికారంలోకి వచ్చాక ఆ వ్యవహార తీరుకు భిన్నంగా వ్యవహరించడంతో కేసీఆర్ తీరు పట్ల ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు క్షేత్రస్థాయి ఉన్న నేతలు కూడా తీవ్ర నిరాశకు గురవడంతోనే మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు వచ్చిన ఫలితాలని రాజకీయ వర్గాలు చేరుకుంటున్నాయి. ఇప్పుడు ఈ పరిణామాలన్నిటిని ఎదుర్కొని తాను మీలో ఒక్కరిని అన్న భావన కలిగించడంతో పాటు ప్రతి క్షణం మీతో ఉన్నానన్న భావన పార్టీ నేతల్లో క్యాడర్ కలిగిస్తూనే ఉత్తర తెలంగాణకు కేటీఆర్ను, దక్షిణ తెలంగాణకు హరీష్ రావును జనంలోకి పంపి పార్టీ యొక్క బలోపేతానికి కృషి చేయాలని కేసీఆర్ వ్యూహరచన చేసినట్టు సమాచారం. మిత్రులారా, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియోలు ఇతరులకు షేర్ చేయండి.